హిందువులు అయి ఉండి కూడా జరుగుతున్నది కళ్ళ ముందు కనపడుతుంటే కొట్టొచ్చినట్టు కనపడుతుంటే కూడా హిందువులు అయి ఉంటారు, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. దీనికోసమనే అదే అంటున్నా, కంప్లైంట్ ఇచ్చుదాం. మేము హిందువులు కాదు, కొంతమంది క్రిస్టియానిటీ సంబంధించిన వాళ్ళు కూడా ఒక మతాన్ని కించపరిచి మాట్లాడడం, ఒకరిని అవమానించాం. కానీ వాళ్ళ ఆధార్ కార్డులతో పట్టుకున్నాం. సైబర్ సెల్ లో క్రీములు ఇస్తే ఎవరో జాన్సన్ అనో, జాన్ అనో, డేవిడ్ అనో ఇంకో పేరుతో వాడి పేరు మార్చుకొని హిందూ పేరుతో ఫేస్బుక్ లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఒక్కొక్కడు అది అది జరుగుతోంది. అది కులాల పేర్లు మార్చుకుంటారు, లేకపోతే మతం పేరు మార్చుకుని ఫేక్ ఐడియాలతో ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ట్రాప్ లో కొంతమంది పడతా ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ సత్యమూర్తి గారు, ఇప్పుడు బ్రిటిషర్స్ హయాంలో అంటే పోనీ ఆ సామ్రాజ్యవాదము లేకపోతే బ్రిటిష్ కాలనీల విస్తరణలో భాగంగా వచ్చారు, ఆ మతం అట్లా ఇదైంది. అయినా కూడా హిందూ మతం చెక్కు చెదరలా. వీళ్ళు కొంతమంది మారారు, నడమంత్రం సినీ అంటారు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ వీళ్ళు మారారు. మారిన వాళ్ళు పేరు మార్చుకున్నారా, ఆ పేర్లు పెట్టుకున్నారంటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పేరు ఓకే, బాగుంది, మంచి పేరు. కానీ అప్పటికి 3 తరాలు అయింది కదా క్రిస్టియానిటీలోకి వెళ్ళి. మరి ఆయన ఏం పేరు పెట్టుకోవాలి నేను అడగకూడదు, ఆయన ఏం పేరు పెట్టుకోవాలి? 3వ తరం, అప్పటికే 3వ తరం. రాజారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చేరారు అనుకుందాం, అప్పటికప్పుడు కాబట్టి పేరు పెట్టుకోలేదు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 4వ తరం కదా. ఒక బాబాయ్ పేరు జార్జిరెడ్డి. మరి ఒక బాబాయ్ పేరు జార్జిరెడ్డి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పేరు పెట్టుకోవాలి కదా. బట్ అవి పెట్టుకోరు మళ్ళీ. కానీ చేసేదంతా ఓకే, మతాన్ని మీరు నమ్మారు, ఓకే గుడ్, మీరు నమ్ముతున్న దేవుడిని మీరు గౌరవించండి, మీ గౌరవాలు మేము గౌరవిస్తాం. కానీ ఈ మత మార్పిళ్ళు, ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం, చేసిన వాళ్ళని పట్టుకోకుండా వదిలేయడం, తెలిసి ప్రసాదాలను ఇలా చేయడం, దీనివల్ల వీళ్ళు ఏం సాధిద్దామని, దీని వెనక మోటివ్ ఏంటి అంటే వీళ్ళది పెద్ద పెద్ద కుట్ర ఉందండి ఇందులో. అన్డౌటెడ్లీ ఇదేదో కేవలం వాళ్ళు ఇచ్చే కిలోకి 25 రూపాయలు చిన్న పన్న తీసుకున్నాడు అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. కానీ దానికోసం మాత్రమే కాదు, ఇది ఏంటంటే టు ఎస్టాబ్లిష్ దేర్, అంటే వాళ్ళకి సంబంధించిన ఆ కల్ట్ని ప్రజల్లోకి చొప్పించటానికి వాళ్ళు వేసిన ఎత్తుగడ. అందులో ఎటువంటి డౌట్ ఉండాల్సిన అవసరమే లేదు. లేకపోతే తిరుపతిని టార్గెట్ చేసుకోరు. టార్గెట్ తిరుమల కదా ఇది, టార్గెట్ తిరుమల అండి. త్రూ తిరుమల హిందూయిజం అంతే కదా. అంటే ఇప్పుడు దట్ ఈస్ ది, ఇప్పుడు మీరు అంటే శ్రీశైలం మీద టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, కొంతవరకు రీచ్ అవుతారు కదా. అంటే పిలిగ్రిమ్స్ తక్కువ మంది వస్తారు కాబట్టి పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది వచ్చే చోట టార్గెట్ చేయాలి. అంటే ఈక్వల్ టు వాటికన్ కదా తిరుమల. ఎగ్జాక్ట్లీ, టార్గెట్ చేసి దాన్ని టార్గెట్ చేసుకొని ఈ విధంగా కుట్రలు పనటం. ఇంకొకటి డేంజరస్ థింగ్ ఏంటి అంటే మొత్తం మీద అటాక్ చేస్తూ దాన్ని కవర్ చేస్తూ పొలిటికల్ యాంగిల్ చూపిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ మోర్ అండ్ మోర్ డేంజరస్ థింగ్. నువ్వు మతం మీద అటాక్ చేస్తున్నావు, దానికి పొలిటికల్ కలర్ ఇస్తూ ఉన్నావు. పొలిటికల్ కలర్ ఇచ్చేసి తెలుగుదేశానికి లేకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నావు. ఇది అసలైన కుట్ర. ఎవరు బయటికి తెచ్చారో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇందులో కల్తీ జరిగిందయ్యా ఇందులో అని చెబితే, నువ్వు కల్తీ జరిగిందని చెప్పి హిందువుల మనోభావాలని గాయపరుస్తావా అంటాడు ఒకడు వచ్చి. హిందువుల మనోభావాలు గాయపడాల్సింది ఎప్పుడు? కల్తీ చేసిన వాడు వచ్చి ఆ మాట చెప్తూ ఉంటే గాయపడతాయి కదా. పట్టుకొని ఇట్లా కాదండి ఇది జరిగిందంటే యానిమల్ ఫ్యాట్ ఏది అంటాడు. యానిమల్ ఫ్యాట్ ఎక్కడున్నది అంటాడు. అంటే కెమికల్స్ ఉన్నాయి మొత్తం అందులో. ఆ మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి. మోనోగ్లిజరైడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యానిమల్ ఫ్యాట్ నుంచి రావచ్చు, ప్లాంట్ బేస్డ్ ఇవి రావచ్చు. ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ చెబుతుంటే అది కాదంటాడు. నీకు అసలు ఇవాళ పేరుని నాని చెప్పింది వింటే నాకైతే మతిపోయింది. నీకు అవతల నిండు అసెంబ్లీలో ఆన్ రికార్డు వచ్చి